ఈరోజు నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. 10 గంటల లోపు బీఫామ్ ఇవ్వాలా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా. వైఎస్ఆర్సీపీ మాత్రమే బీఫామ్ ఇవ్వడం జరిగింది, ఇంకా ఏ పార్టీ కూడా బీఫామ్ ఇవ్వలేదు. 11 గంటలకు ఎన్నికలకు ముందు ఎవరెవరు పోటీలో ఉంటున్నారు అన్నప్పుడు వారి తరపున ఒకరు లేచారు. మా తరపున మేము బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్ కర్మిల గారిని లేపాం, వాళ్ళ తరపున తహసీన్ని లేపారు. కానీ తహసీన్కి బీఫామ్ ఇవ్వని దానివల్ల ఆమె టీడీపీ క్యాండిడేట్ కాలేదు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా మా దగ్గర నుంచి బీఫామ్ తీసుకొని కార్పొరేటర్లు అయినటువంటి వారందరినీ కూడా టీడీపీ ఎవరైతే పక్కన పెట్టుకొని ఉందో వారందరి దగ్గర ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఓట్లే ఇచ్చారు. అయినప్పటికీ నేనేం చెప్తున్నానంటే వారందరూ కూడా బీఫామ్ వైఎస్ఆర్సీపీ బీఫామ్తో కార్పొరేటర్లు అయిన వాళ్ళే. వారందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది. విప్పు జారీ చేయడం ఎందుకు చేయడం అంటే వారు వైఎస్ఆర్సీపీకి ఈ రోజు దాకా రాజీనామా చేయాల, టీడీపీలో అఫీషియల్గా ఎక్కడ కూడా జాయిన్ కాల, ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మెంబర్లే. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి విప్ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓట్లు వేయమని చెప్పి కూడా ఈరోజు వారికి అఫీషియల్గా కూడా చెప్పడం కూడా జరిగింది. మరి దాన్ని వాళ్ళు భిన్నంగా తీసుకొని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. మరి అది కూడా విప్పుని ధిక్కరించిన దాంతో సమానం. విప్పుని ధిక్కరించారు కాబట్టి తప్పకుండా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది. ప్రజాక్షేత్రంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎవరిని గెలిపిస్తే వారు ఏ విధంగా ప్రజల ఓట్లను తీసుకొచ్చుకున్న తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా కూడా విజయం సాధించిందనే చెప్పాలా. ఎక్కడ టీడీపీ వాళ్ళు కనీసం క్యాండిడేట్ని కూడా పెట్టుకోలేకుండా పోవడం, అదేవిధంగా ఇండిపెండెంట్లకు ఓట్లు వేసుకోవడం, దాన్ని కూడా స్పష్టంగా చెప్పుకోలేకపోవడం, ఇండిపెండెంట్ గెలిచినట్టు అనేది కూడా చెప్పుకోలేకుండా పోవడం. కాబట్టి ఇవన్నింటినీ కూడా న్యాయస్థానాలకు కానీ ప్రజల దగ్గరికి కానీ తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల అభిమానం కానీ ప్రజల యొక్క మద్దతు కానీ వైఎస్ఆర్సీపీకి ఉంది. రాబోయే రోజుల్లో ఇలానే పోరాటాలు చేయడం కూడా జరుగుతుంది. గైర్హాజరైంది ఒక్కరే, ఇద్దరు అయ్యారు. మరి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.